ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తున్నాను. ఈరోజు కొద్ది నిమిషాలు మీ మధ్య వాక్యం చెప్పడానికి ప్రభు నాకు సహాయం చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాము. ఈ అంశము తెలుగులో నేను చెప్పడానికి ఇష్టపడుచు ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం విందాము. మహోన్నతుడైన దేవా, సర్వోన్నతుడైన దేవా, మీకు వందనాలు ప్రభువా. సర్వాధికారి, సర్వశక్తిమంతుడు మాట్లాడండి. ఈరోజు నాయన మీ పునరుద్ధానపు దినము రాచా. ఈరోజు నాయన నీ ప్రియ బిడ్డల ప్రభువా, కొద్ది నిమిషాలు నీ వాక్యం వినబోచు ఉండగా ఈ వాక్యం నీ బిడ్డల హృదయాల్లో అంతల ఆశీర్వాదాలు తీసుకురావడానికి మీరు సహాయం చేయండి, మీరు జరిగించండి ప్రభువా. పునరుద్ధానము జీవము నీవే అయి ఉన్నావు ప్రభువా. మీరు లేచి ఉన్నారు ఈరోజు రాచా. పరిశుద్ధాత్మ తండ్రి, మరణాన్ని జయించి లేచిన దేవా, మీకు స్తోత్రాలు. మీ సన్నిధిని మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం దేవుని వాక్యాన్ని విందాము. దయచేసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినటానికి ప్రయత్నం. ఈరోజు మనందరికీ తెలుసు, మరి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై మరణాన్ని ఓడించి తిరిగి లేచినటువంటి రోజు అన్నమాట. మరి ఈ రోజున మనం దేవుని వాక్యాన్ని వినుచు ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తులో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు అని చెప్పానంటే మనం ఆ మాట చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము 26వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు, విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. అది గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు మరి రిజరక్షన్ అండ్ లైఫ్ అయి ఉన్నాడు, పునరుద్ధానము జీవమై ఉన్నాడండి. గమనించినట్లయితే ఈరోజు ప్రపంచం అంతా కూడా ప్రియదేవుని బిడ్డలారా రిజరక్షన్ డేగా యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని ఓడించి తిరిగి లేచిన రోజుగా మరి సెలబ్రేషన్ చేసుకుంటారండి. ప్రియదేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానము జీవమై ఉన్నాడండి. మరణము తర్వాత నిజమైన జీవితం ఉన్నది అని తెలియపరిచిన వ్యక్తి ప్రపంచంలో యేసుక్రీస్తు. మనిషికి భూమి మీద 70 సంవత్సరాలు 80 సంవత్సరాల జీవితం అండి. కానీ మరణం తర్వాత మనిషికి ప్రియదేవులారా మనం గమనించినట్లయితే నిత్య జీవం అనేటువంటిది పరలోక రాజ్యంలో ఉంటూ ఉన్నదండి. అంటే కోటాను కోట్ల సంవత్సరాలు మరణము లేక మనిషి బ్రతుకుతాడండి, జీవిస్తాడండి. ఈ రోజున యేసుక్రీస్తు లేచినటువంటి దేవుడిగా మనం కనిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూడొచ్చు అన్నమాట. అనేక విషయాలు ఏంటని చెప్పానంటే యేసుక్రీస్తు ప్రభు మరి ఎందుకు ఆయన మరి 3 రోజులకి ఆయన లేచాడు. ఆయన లేవటాన్ని బట్టి మనకేంటి ప్రయోజనము? యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని మరి ఓడించి మరణాన్ని జయించడాన్ని బట్టి మనకు కలిగినటువంటి బ్లెస్సింగ్స్ ఏంటండి, మనకేంటి ప్రయోజనం అండి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. 5 రోజులు గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మరణించాడు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని ఒక 5 విషయాలు, ఒక 7 విషయాలు నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు చెప్పడానికి ఇష్టపడుచు ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే వై హీ రోజ్ అగైన్, ఎందుకు జీసస్ క్రైస్ట్ ఈస్ రిజరక్షన్ అండ్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానము మరియు జీవమై ఉన్నాడండి. ఈరోజు నా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఆయన మత్తయి సువార్తలో 3 సార్లు, మార్కు సువార్తలో 3 సార్లు, లూకా సువార్తలో మరి 3 సార్లు, అంటే మొత్తం యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము గురించి ఆయన యొక్క ముందుగానే యేసుక్రీస్తు ప్రభు ఆయన తన శిష్యులకు చెప్పి ఉన్నాడండి. మత్తయి సువార్తలో కూడా 3 సార్లు, లూకా సువార్తలో 3 సార్లు, మార్కు సువార్తలో 3 సార్లు ఆ వాక్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే
మత్తయి సువార్తలో 3 సార్లు అండి. ఎక్కడ అని చెప్పానంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చూసినట్లయితే ఆయన తన యొక్క శిష్యులకు చెప్పడం జరిగిందండి. మత్తయి 16వ అధ్యాయము 21 మరి 23 21 22 వచనాలు మనం చదివినట్లయితే ఈ విధంగా రాయబడి ఉందండి. అప్పటి నుంచి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని ఆయన శిష్యులకు తెలియపరచడం మొదలుపెట్టాడండి. 16:21 మత్తయి సువార్తలో. మరి జాగ్రత్తగా గమనించినట్లయితే 3వ దినాన్ని లేస్తాడని ఆయన శ్రమల గురించి, ఆయన హింసల గురించి అన్ని కూడా తెలియపరిచాడు. రెండవసారి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూడొచ్చు అనమాట. రెండోసారి మత్తయి సువార్త 17వ అధ్యాయం 22-23 వచనాల్లో రెండోసారి ఆయన చెప్పాడండి, మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడు, వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ఇక్కడ రెండోసారి ప్రియమైన బిడ్డలారా గమనించినట్లయితే జీసస్ సెకండ్ టైమ్ హీ టోల్డ్ అబౌట్ హిస్ డెత్ ఇన్ ద బైబిల్ 3 times, each book 3 times about his resurrection. ఆయన చనిపోయి లేవటాన్ని గురించి 3 సార్లు అండి. మత్తయి సువార్తలో 3 times, మార్కు సువార్తలో 3 times, లూకా సువార్తలో 3 times, మొత్తము 9 సార్లు చూడొచ్చాయి. థర్డ్ టైం ఎక్కడ చెప్పాడా అని చెప్పానంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము 17-19 వచనాలండి. 17, 18, 19 వచనాలు 20వ అధ్యాయం 17, 18, 19. యేసు యెరూషలేముకి వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మంది వార్త ఇట్లన్నో, ఇదిగో యెరూషలేము వెళ్ళుచున్నాము, ప్రధాన యాజకులను శాస్త్రులకును అప్పగించబడును, వారు ఆయన మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువేయుటకును అనుజనులకు ఆయన అప్పగించుదురు, 3వ దినమున ఆయన మరలా లేచును. 3వ దినాన్ని మరలా లేస్తాడని చెప్పారండి. ఈ రోజున జీసస్ ఇస్ రైజన్, జీసస్ ఇస్ రైజన్. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రపంచంలో ఖాళీ సమాధి ఒక యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి మాత్రమేనండి. అన్ని సమాధులు కూడా ప్రభు యొక్క సమాధి యెరూషలేములో తెరవబడి ఉంటుందండి. ప్రియమైన గమనించండి, అంటే మత్తయి సువార్తలో 3 సార్లు, మరి మార్కు సువార్త ప్రియమైన బిళ్ళరా ఆయన 3వ రోజు లేస్తాడని చెప్పి రాయబడి ఉందండి. జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మరలా యోహాను సువార్తలో 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుంచి 22 వరకు చదివితే అక్కడ యేసు ఆయన మరి చెప్పడం జరిగొట్టండి, ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో దీన్ని లేపుతానని చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో. జాగ్రత్తగా 2వ అధ్యాయము 19వ వచనం చదువుతానండి. యేసు ఈ దేవాలయంను పడగొట్టుడి, 3 దినముల్లో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శరీరం అనే దేవాలయం 6 సంవత్సరాలు కట్టిరే, నువ్వు 3 దినంలో దాన్ని లేపుదువా అనేది. అయితే ఆయన తన శరీరం అనే దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. 22వ వచనము 2:22 యోహాను సువార్త. ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ప్రియమైన గమనించండి, యేసుక్రీస్తు ప్రభు అని చెప్పని ఆ మందిరం గురించి చెప్పినప్పుడు వాళ్ళు అనుకున్నారు మందిరం గురించి చెప్పారని, కానీ ఆయన దేహం అనే మందిరాన్ని గురించి చెప్పాడండి. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన గమనించండి, మరొక పర్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయము 24-25లో మనం గమనించినట్లయితే అక్కడ కూడా రాయబడి ఉంది. ఏమని చెప్పానంటే 12వ అధ్యాయము 24-25, అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొను, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పైన 23వ వచనం. అందుకే ఉన్నది ఈ వాక్యాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రియమైన బిడ్డలారా ఆయన మరణం గురించి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలం ఉంటే ఆయన ప్రియమైన బిడ్డలారా గమనించండి, లేఖనాలను నెరవేర్చడానికి వచ్చినటువంటి దేవునిగా ఆయన చరిత్రలో నిలిచిపోయేవాడు కాదండి. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని ఓడించి తిరిగి లేచుటని బట్టి ఆయన ఈ రోజున ప్రియమైన బిడ్డలారా ఆయన గోధుమ గింజగా ఉంటూ ఉన్నాడు. గోధుమ గింజ
దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. గోధుమ గింజ యేసుక్రీస్తు ప్రభుకు చనిపోయినప్పుడు ఆయన లేచుటని బట్టి ప్రియమైన బిడ్డలారా, ఆయన విస్తారంగా ఈ రోజున మరి క్రైస్తవులు ఫలిస్తూ ఉన్నారండి. ఈ రోజున విస్తారంగా పంట పండు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించిన మొత్తం 15వ అధ్యాయం అంతా కూడా కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా ఆయన పునరుద్ధానం గురించి రాయబడి ఉందండి. ఆయన పునరుద్ధానం గురించి రాయబడి ఉందండి. 15వ అధ్యాయము నేను గమనించినట్లయితే 15వ అధ్యాయము 20 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20, 21, 22, 23 వచనాలు చదువుకుందామండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చను గనుక మనుషుని ద్వారానే మృతులకు పునరుద్ధానం పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. ప్రతివాడు తన వరుసలో బ్రతికించబడును. ప్రథమ ఫలం క్రీస్తు. క్రీస్తు వచ్చినప్పుడు బ్రతికించబడుదురు. చాలండి. ఇక్కడ గమనించినట్లు దేవుని యొక్క వాక్యంలో ఆయన నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడండి. ఈరోజు మనుషుని ద్వారా మరణం వచ్చింది, ఆదాము ద్వారా మరణం వచ్చింది. ఆదాముగా మరి యేసుక్రీస్తు ప్రభు రావటం జరిగింది. మృతులకు పునరుద్ధానం కలిగింది. ఆయన ద్వారా ప్రియమైన దేవుని యొక్క వాక్యంలో జీవము కలిగిందండి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా. అయితే ఈ రోజున ఎందుకు ఆయన మరి మరణించాడు, ఎందుకు ఆయన మరి తిరిగి లేచాడు మరి చెప్పి ఈ నా సందేశాన్ని ఈరోజు మరి ముగిస్తానండి. హిందీలో వాక్యం చెప్తానండి. ఈరోజు మరి పునరుద్ధానపు రోజు కనుక, మరి అదేవిధంగా పరిశుద్ధ దినము కూడా కనుక, మరి సాయంత్రము 6 గంటలకు హిందీలో మళ్ళా వాక్యం చెప్పబోచున్నాను. 1 గంటకి మళ్ళా హిందీలో వాక్యం చెప్పబోచున్నాం. ఈరోజు నా ప్రియమైన గమనించండి, దేవుడు చనిపోయాడు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు లేచాడు అని చెప్పానంటే, మొట్టమొదటి విషయం అండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క లేఖనాలను నెరవేర్చడానికి ఆయన చనిపోవటము, ఆయన తిరిగి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం అండి. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖన ప్రకారము 3వ దినమున లేపబడిను. దేవుని స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు లేపబడ్డాడండి. యేసు కారణం ఏంటయ్యా అని చెప్పానంటే, లేఖనాలను నెరవేర్చడానికి ఆయన. ప్రియమైన గమనించండి, మనందరి పాపుల నిమిత్తం ఆయన మరణించాడు, లేఖనాలను నెరవేర్చడానికి సమాధి చేయబడ్డాడు, లేఖనాలు లేచి ఉన్నాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులకు మరణం లేదు, రెండవ మరణం లేదండి. రెండవ మరణం అనగా ఆత్మ నరకానికి వెళ్ళటం అనేది లేదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే లేఖనాలను లేచి ఉన్నాడండి. నెంబర్ 2, రెండవదిగా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఎందుకు ఆయన మరణించాడు, ఎందుకు ఆయన లేచాడు అని చెప్పానంటే, ఆయన యొక్క అనే ప్రవచనాలను నెరవేర్చగా 250 ప్రవచనాలు, ఆయన యొక్క దాదాపుగా 250 ప్రవచనాలు ఆయన యొక్క మొదటి రాకల్లో, మరి ఆయన యొక్క జీవనము, బర్త్, ఆయన యొక్క సేవ, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క సిలువ, వీటిలో 250 ప్రవచనాలు నెరవేరినాయండి. ప్రవచనాలు రెండవదిగా నెరవేర్చడానికి ఆయన తిరిగి లేచాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట చూసినట్లయితే 12వ అధ్యాయం 39-40, 12వ అధ్యాయము 39-40, 39-40. వ్యభిచారులైన చెడతరం వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గుర్చిన సూచక్రియ గాని యోనా 3 రాత్రింబగళ్ళు త్రిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండునో. దేవుని స్తోత్రం. ఇక్కడ ప్రియదేవుని బిడ్డలారా, ఎవరైతే 3 రాత్రులు ఉంటారో, పాత నిబంధనలో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు యోనా. ఆయన ఒక ప్రవక్తగా ఉంచి ఉన్నాడు. ఆ ప్రవక్త అండి 2వ అధ్యాయము 1-10 వరకు యోనా గ్రంథంలో చూసినట్టు కడుపులో 3 రోజులు 3 పగలు 3 రాత్రులు ఉన్నాడు. అదేవిధంగా భూగర్భంలో యేసుక్రీస్తు ప్రభు 3 పగలు, ఇది కూడా 3 సార్లు ప్రవచనం రూపంలో, ఒక సూచన క్రియ రూపంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పడం జరిగిందండి. ఆ ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభువే నెరవేర్చాడండి. ఆయన కనుక లేవకుండా ఉన్నటువంటి ఒక ప్రవక్తగా మరి జనాలకు అర్థమయ్యేది కాదండి.
అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనలను పరిశుద్ధాత్మ ద్వారా ప్రియదేవులారా గమన శక్తి రావాలని, నీ జీవితంలో దేవుని బ్లెస్సింగ్స్ కలగాలని, నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా మార్చబడాలని యేసుక్రీస్తు ప్రభు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లాజరు బయటికి రా అని చెప్పి పిలిచినప్పుడు లాజరు, చనిపోయిన లాజరు పునరుద్ధానపు శక్తి, దేవుని యొక్క శక్తి తనలోకి వెళ్ళొచ్చుము. ఆ చనిపోయిన లాజరు బ్రతికి బయటకు వచ్చాడు. నేను జీవము నేనే అని చెప్పి లాజరును బ్రతికించడం జరిగిందండి. 11వ అధ్యాయము యోహాను సువార్తలో నేను చెప్పాను. ప్రియదేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానము జీవమై ఉన్నాడండి. మరణం తర్వాత జీవం ఉందని చెప్పిన వ్యక్తి ఆయనే. మరణాన్ని చేయించి మొట్టమొదటి వ్యక్తి, చివరి వ్యక్తి ఆయనేనండి. మరణాన్ని ఓడించి తిరిగి లేచిన వ్యక్తి. ప్రపంచంలో ఎవ్వరు కూడా సమాధిలో నుంచి బయటకు రాలేకపోయారండి. మేము వస్తాం చూసుకో అన్నట్టుగా అన్నా వాళ్ళే కానీ ఎవరు బయటకు వచ్చిన వాళ్ళు లేరండి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెప్పాడో చేసి చూపించాడు. మరణాన్ని చేయించి, మరణాన్ని ఓడించి జయించినటువంటి దేవుడండి. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు లేచాడు అంటే ప్రవచనాలను నెరవేర్చడానికండి. యోనా యొక్క సూచక్రియను నెరవేర్చడానికి ఆయన చనిపోవటము, లేవటం జరిగి ఉందండి. మూడవదిగా ఆయన ఎందుకు చనిపోవటం అంటే ఆయన మన ప్రధాన యాజకుడు. మన పాపముల నిమిత్తము, ప్రియదేవుని బిడ్డలారా, మన పాపముల నిమిత్తము, సర్వలోకము నిమిత్తము బలియాగమైనటువంటి ఆ పస్కా పశువుగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడండి. ఆ యొక్క ప్రధాన యాజకుడు, నిరంతరము యాజకత్వం చేసేటువంటి యాజకుడు అని చెప్పని మనకు అర్థం కావటం కోసము అవటం జరిగిందండి. మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన మహాయాజకుడిగా, ప్రధాన యాజకుడిగా ఉంచు ఉన్నాడండి. ఆ విషయము మరణించటము, తిరిగి లేవటం జరిగిందండి. 110వ కీర్తన 4వ వచనంలో మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడు అయ్యుందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు. ప్రియదేవుని బిడ్డలారా, గమనించిన సంవత్సరానికి ఒకసారి యాజకుడు తీసుకుని వెళ్ళి బలియాగాలు అర్పిస్తాడండి, రక్తాన్ని ప్రోక్షిస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమనుందా అంటే, మరి ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 7వ వచనము, ఆయన మేకల యొక్క, కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడండి. 14వ వచనం, నిత్యులోక ఆత్మ ద్వారా 9వ అధ్యాయం ఎబ్రీలకు రాసిన పత్రిక 12-14 చదువుతున్నానండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తానే దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుణ్ణి సేవించుగా చేయును, శుద్ధి చేయును. ప్రియదేవులారా, గమనించండి, దేవుని యొక్క వాక్యంలో ఆయన ఏం చేశాడయ్యా అని చెప్పానంటే, మన పాపముల నిమిత్తము ఆయన ఒక ప్రధాన యాజకుడిగా, అని చెప్పానంటే మనందరి పాపముల నిమిత్తము అర్పించుకున్నాడండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు అనమాట. ఈ 5వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చూడొచ్చు. ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. మరి అదేవిధంగా 10వ అధ్యాయం ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ప్రియదేవులారా ఈ విధంగా రాయబడి ఉందండి. 10వ వచనము, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడు చేత ఆయన చిత్తం బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎందుకే అని చెప్పానంటే, దేవుని యొక్క వాక్యంలో 14 వచనం, ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం సంపూర్ణంగా చేత. యేసుక్రీస్తు ప్రభు మనందరి పాపముల నిమిత్తము ఆయన బలి అయ్యాడు. మనందరి పాపముల నిమిత్తము ఆయన శిలువలో మరణించాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, మనలను యాజకులుగా, రాజులుగా ఆయన చేసి ఉన్నాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యాజకులుగా, ఒక రాజ్యంగా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11 ప్రకారం ఆయన నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున మహాయాజకుడిగా, ప్రధాన యాజకుడైతే సంవత్సరానికి ఒకసారి 9వ అధ్యాయం ఎబ్రీలకు రాసిన పత్రిక ప్రకారం ప్రత్యక్ష గుడారంలోనికి నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండంలో రాయబడిన విధంగా ప్రవేశించేవాడు. సంవత్సరానికి ఒకసారి గొర్రె పిల్లల రక్తము, మేక పిల్లల రక్తము, మరి ప్రియదేవులారా దూడ రక్తాన్ని తీసుకుని ప్రత్యక్ష గుడారానికి లోపలికి, ప్రియదేవులారా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలోనికి
వెళ్ళి రక్తాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఆ రక్తం చేసేవారండి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి. కానీ మన ప్రతికు క్రమం చొప్పున నిరంతరము యాజకుడిగా ఉంటూ ఉన్నాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనలను యాజకులుగా, మనలను రాజులుగా, ఒక రాజ్యంగా ఆయన చేశాడండి. దేవుని స్తోత్రం. ఏ పనంటే ప్రియదేవులారా, యాజకులుగా మనలను రాజులుగా చేయటం కొరకు మన కొరకు ఆయన లేవటం జరిగిందండి. అంటే మెల్కీసెదెకు తీసుకోవటం కోసము ఆయన నిరంతరము ఏలే దేవుడుగా రాజ్య పరిపాలన కోసం ఆయన 3వ రోజు లేవటం జరిగిందండి. 4వ కారణం ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు మరణించడం జరిగింది, లేవటం జరిగిందని అంటే 4వ కారణము యోహాను సువార్త 14వ అధ్యాయము. సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది ఇస్తున్నాను. మనందరి యొక్క విశ్వాసము పెరగాలని, మనందరికీ యేసుక్రీస్తు ప్రభు మీద నమ్మకం కలగాలని, విశ్వాసం కలగాలని లేస్తానని చెప్పాడండి ఆయన. 3 సార్లు, మార్క్స్ వార్తలో 3 సార్లు, లూకాసు వార్తలో 3 సార్లు, మొత్తం 9 సార్లు ఆయన లేస్తాడని చెప్పని ఆయన చెప్పడం జరిగిందండి. మరి భక్తులు రాయటం జరిగింది. మత్తయి వార్తలో, మార్క్స్ వార్తలో మార్కు భక్తుడు, లూకాసు వార్తలో లూకా భక్తుడు రాశారు. అయితే ఆయన లేకుండా అంటే మనకి ఆయన మీద ఏమాత్రం యేసు ప్రభు మీద విశ్వాసము కలిగేది కాదండి. అందుకే బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉందండి. ఆయన కనుక మరణాన్ని జయించి లేకపోతే 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన 16 లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకా మీ పాపంలోనే ఉన్నారు. కనుక లేకపోతే మన విశ్వాసం వ్యర్థం. యేసు క్రీస్తు ప్రభు మీద నమ్మకం, విశ్వాసం ఉంచడం వ్యర్థమైపోయేది. అందుకోసమే అంటే ఆయన మీద, ఆయన చెప్పిన మాటల మీద, ఆయన వాక్యం మీద నమ్మకం, విశ్వాసం కలగటానికి, ఆ నమ్మకం విశ్వాసం పెరగటానికి ఆయన మరణించటము, మరి తిరిగి లేవటం జరిగిందండి. బైబిల్ గ్రంథంలో ప్రియదేవుని బిడ్డలారా 15 కొరింథీయులకు రాసిన పత్రిక అయితే ఇక్కడ ఈ విధంగా రాయబడిందండి. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఇట్లా క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరి క్రీస్తు లేపబడి ఉన్న ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థం. మరణాన్ని చేయించి లేకపోయినట్లయితే ప్రియదేవులారా సువార్త ప్రకటించడం వ్యర్థమైపోయేది. ఈ రోజున సేవకులు చేయుచున్న సేవ వ్యర్థము, నిష్ప్రయోజనం అయిపోయేదండి. మరి అదేవిధంగా మరి విశ్వసిస్తున్న విశ్వాసుల యొక్క విశ్వాసం వ్యర్థమైపోయేదండి. ఈరోజు యేసు ప్రభు విశ్వాసము ప్రియదేవులారా సెక్యూర్ అయిపోయిందండి. మన విశ్వాసము స్థిరమైపోయింది. మన విశ్వాసము, మన నమ్మకము వ్యర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్న మన నమ్మకం, మన యేసుక్రీస్తు ప్రభుని ప్రతి ఒక్కరూ 130 దేశాల్లో యేసుక్రీస్తు ప్రభునే కొలుస్తారండి. 196 నుంచి 230 దేశాలు ఉన్నాయండి. ఈ 196 నుంచి 230 దేశాలు మొత్తం. ఇన్ని దేశాల్లో ప్రతి దేశంలో కూడా యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగానే కొలుస్తారండి. 130 దేశాలు యేసుక్రీస్తు దేవుడా. గమనించండి, ప్రపంచంలో దాదాపుగా 770 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. దాదాపుగా ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, దాదాపుగా ప్రియదేవుని బిడ్డలారా 4005 రిలీజియన్స్ ఉంటూ ఉన్నాయి ప్రపంచంలో. అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ప్రియదేవుని బిడ్డలారా 130 దేశాలు క్రైస్తవ దేశాలు, 48 దేశాలు ప్రపంచంలో అల్లాను ముస్లిమ్స్ కంట్రీస్ ఉంటూ ఉన్నాయి. 15 దేశాలు బౌద్ధిస్ట్ కంట్రీస్, బుద్ధుడిని కొలుస్తూ ఉన్నారు. 5 దేశాలు, ఒక మూడు దేశాలు 33 కోట్ల దేవుళ్ళు దేవతలను కొలిచేటువంటి దేశాలు హిందూ దేశాలు. రోజున ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క ప్రియదేవుని బిడ్డలారా మీరు ఒకసారి సెర్చ్ చేసుకోవచ్చు గూగుల్లో. ఎందుకు చెప్తున్నానయ్యా చెప్పు అంటే, యేసుక్రీస్తు నిత్యజీవం అయి ఉన్నాడు, నిరంతరం జీవించేటువంటి దేవుడిగా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడి ప్రపంచంలో మరణాన్ని ఓడించి లేచిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడేనండి. ఈ ప్రపంచంలో ప్రియదేవుని బిడ్డలారా అనేక మంది దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా బొటకమేనండి. వాళ్ళంతా ఏమాత్రం వాస్తవం కాదు. ఒక్కడండి ఆయనే యేసుక్రీస్తు ప్రభు అండి.
ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉంటూ ఉన్నాడు. ఆయన సత్య దేవుడు అయి ఉంటూ ఉన్నాడు. ఆయన అండి యేసు క్రీస్తు ప్రభు ఈ రోజున నీ జీవితంలో ఒక గొప్ప విశ్వాసాన్ని కలగజేయబోచు ఉన్నాడండి. ప్రియదేవులారా గమనించండి. ఐదవదిగా ఎందుకు ఆయన మరణాన్ని ఓడించి ప్రియదేవులారా జయించి లేచాడు అని చెప్పనంటే పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలను చూసి వారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడాయను. హల్లెలూయా. భయము చేత దాస్యములో బానిసలుగా ఉన్నటువంటి వారికి డెలివరెన్స్, విడుదల ప్రకటించడం కొరకు దేవాతి దేవుడు ప్రియదేవుని బిడ్డలారా ఈ రోజున మరణం యొక్క భయములో నుంచి, మరణం యొక్క దాసత్వంలో ఉన్నటువంటి వారిని ప్రియ దేవుని బిడ్డలారా ఆయన పాపముకున్న బలము ధర్మశాస్త్రము ఈ రోజున మరణపు ముళ్ళు విరిచేసాడండి. పాపం యొక్క బలాన్ని దేవుడు విరిచేసాడండి. యొక్క బలాన్ని సాతాను యొక్క ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. బైబిల్ గ్రంథంలో రాయబడింది 2వ అధ్యాయంలో మరణం యొక్క బలము కోసం ప్రియదేవులారా మరణం మీద మనకు జయాన్ని ఇవ్వటం కోసం ఆయన మరణాన్ని ఓడించి లేచాడండి. మరణం మీద జయాన్ని ఇవ్వటం కోసం మరణాన్ని ఓడించి ఆయన లేచాడండి. ఈ రోజున మనకు రెండవ మరణం లేదు. దేవుని స్తోత్రం. మన మీద రెండవ మరణానికి మన మీద ఏ అధికారం లేదండి. సెకండ్ డెత్ హ్యాస్ నో పవర్ ఓవర్ ఆన్ యూ. సెకండ్ డెత్ హ్యాస్ నో పవర్ ఆన్ యూ. నీ మీద రెండవ మరణానికి అధికారం లేదు. ఆయన ఎందుకు మరణించి తిరిగి లేచాడంటే మరణం యొక్క ముళ్ళు వెరవటం కోసం, పాపం యొక్క ముళ్ళు వెరవటం కోసం, సాతాన్ని ఓడించటం కోసం, సాతాను మీద మరణ భయం నుంచి, భయము అనేటువంటి బానిసత్వం నుంచి, దాసత్వం నుంచి మనల్ని విడిపించడం కోసం యేసు క్రీస్తు ప్రభు మరణాన్ని ఓడించి లేచాడండి ఈరోజు. అందుకోసమనే ఈరోజు పునరుద్ధానపు రోజుగా, ఈస్టర్గా జనాలు పండుగ జరుపుకుంటారండి. ఇశ్రాయేలు ప్రజలు ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్. ఇశ్రాయేలు ప్రజలకు 23వ అధ్యాయం లేవికాండంలో 7 పండుగలు ఉంటూ ఉన్నాయండి. ఆ 7 పండుగలు 3 పండుగలు యేసు క్రీస్తు ప్రభు ఆయన 3 రోజుల్లో 3 పండుగలు నెరవేర్చేసాడండి. దేవుని స్తోత్రం. రోజున పెంతెకోస్తు పండుగ, 4వ పండుగ రోజున పరిశుద్ధాత్మ ఈ భూలోకానికి రావటం జరిగిందండి. 7 పండుగల్లో 4 పండుగలు జరిగిపోయా, 3 పండుగలు రెండవ రాకల్లో 3 పండుగలు కూడా జరగబోతా ఉన్నాయి. మరి మరణాన్ని ఓడించి తిరిగి లేచాడయ్యా అని చెప్పానంటే ప్రియదేవులారా గమనించండి. లేఖనాల్లో ఆయన చనిపోతాడని రాయబడి ఆయన మరణించాడు అని చెప్పని ఆయన మరణాన్ని ఓడించి లేవటం జరిగిందని, ఆయన మరణించాడని ప్రియదేవులారా ప్రజలు అర్థం చేసుకోవటం కోసం, ఆయన మరణాన్ని ఓడించాడని ప్రజలకు అర్థం కావటం కోసం కీర్తన గ్రంథం 16:10, కీర్తన గ్రంథం ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందామండి. కీర్తన గ్రంథము 16:10. 16:10. నువ్వు పరిశుద్ధుడిని గమనించండి. నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. మరి యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు, తండ్రి అయిన దేవుడు పాతాళంలో విడిచిపెట్టలేదు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడిని కుళ్ళిపట్టని లేదు యేసుక్రీస్తు ప్రభుని. తర్వాత ఆయన లేవటం జరిగింది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా ఇక్కడ నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ పాతాళానికి వెళ్ళింది అని మనకు అర్థం కావటం కోసం ఆయన మరణించటము. ప్రియదేవుని బిడ్డలారా తిరిగి ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యం 2 ఈ మాట రాయబడిందండి. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నువ్వు పరిశుద్ధుడిని కుళ్ళు పట్టనియ్యవు. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి. ఆయన పాతాళంలో నుంచి, ఎందుకంటే అక్కడ చెరలో ఉన్నటువంటి ఆత్మలను పరదేశీ కింద ఉంటా ఉందన్నమాట. అబ్రహాం యొక్క రెమ్ముగా
16వ అధ్యాయం లూకా సువార్తలో ఉన్నటువంటి ఆ భాగము ఆత్మల లోకము, నా నీతిమంతుల ఆత్మల యొద్దకు ఆయన వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళి ఏం చేశాడని చెప్పంటే చరణగా పట్టుకుని బయటకు వచ్చి, ప్రియదేవ బిడ్డలారా ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందామని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుని 10వ వచనం వరకు చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8, 9, 10. అందుచేత ఆయన ఆరోహణను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగినని అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశ మండలముల అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. భూమి యొక్క దిగంతములకు దిగి చరణగా పట్టుకొని పోయి అక్కడ నీతిమంతుల యొక్క ఆత్మల యొద్దకు వెళ్ళి ఆ నీతిమంతుల ఆత్మలకు స్వార్థ ప్రకటించి పట్టుకుని పరదేశిని పరలోకానికి తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో పరదేశిని పెట్టేశాడండి. ఆయన నీతిమంతుల ఆత్మలను ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ భూలోకాన్ని 7 సంవత్సరాల శ్రమలు రాబోచు ఉన్నాయి. 18వ అధ్యాయం వరకు రాయబడిన ఆ శ్రమలన్నీ కూడా సంఘం ఎత్తబడి వెళ్ళిన తర్వాత ఈ భూలోకంలో 7 సంవత్సరాలు విడవబడిన వారికి శ్రమలు కలగబోచు ఉన్నాయి. ఆ శ్రమల కాలంలో విడవబడరు కానీ యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వారు ఈ భూలోకంలో విడవబడతారని. ఈరోజు నా ప్రియదేవ బిడ్డలారా, అందుకొరకు యేసుక్రీస్తు ప్రభు ప్రియదేవ బిడ్డలారా గమనించండి, ఎందుకు ఆయన మరణించాడు, ఎందుకు ఆయన తిరిగి లేచాడు అని అంటే మనందరినీ పరలోక రాజ్యానికి వారసులుగా చేయటం కొరకు, మనందరినీ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి ఆయన మరణాన్ని ఓడించి తిరిగి లేవటం జరిగిందండి. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏంటయ్యా అని చెప్పంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రియదేవ బిడ్డలారా గమనించండి 25, 26లో యేసు పునరుత్థానముత్సవము నేనే, నా యందు విశ్వాసముంచి వాడు చనిపోయినా బ్రతుకు. ప్రియదేవ బిడ్డలారా పునరుత్థానముత్సవము ఆయనే. ఆయన యందు ఎవరైతే ఇప్పుడు నిద్రించారో వారందరూ కూడా బ్రతకబోచు ఉన్నారు. వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు సంఘం కూడా ఎత్తబడి వెళ్ళిపోబోచు ఉన్నారని. ఈరోజు నా ప్రథమ ఫలంగా యేసుక్రీస్తు ప్రభు లేపబడి ఉన్నాడు. అందుకే మత్తయి సువార్తలో ఆ మాట రాయబడి ఉంటుందండి. ఏమనంటే 28వ అధ్యాయం 6, 7 వచనాల్లో ఆయన ఎక్కడ లేడు, తాను వెళ్ళి ఆయన మృతులలో లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడే. ఆయన ఇక్కడ లేడు, ఆయన తాను చెప్పినట్టే లేడండి. యేసుక్రీస్తు ప్రభు ప్రపంచం అంతా ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభు ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండగలడు. ఒకే సమయంలో అందరినీ చూడగలడు. ఎందుకంటే ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అండి. ఈరోజు రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం నిమిత్తము ఆయన మరి ఇన్ని కారణాలు, ఆయన మరణించడంలో తిరుగు లేచట్లో ఇన్ని కారణాలు ఉంటూ ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన రాజా, పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన యేసయ్య లేచి ఉన్నారు ప్రభా. అందుకనే మేము పునరుద్ధానపు పండుగగా ప్రభు ఆ పరిశుద్ధుడిని ఆరాధిస్తూ ఉన్నాం. మీ యొక్క పునరుద్ధానపు బ్లెస్సింగ్స్ నాయన ఏమని 1 बजे हिंदी में प्रचार करने चारों पिता उस मैसेज को भी ब्लेसिंग्स दीजिए प्रभु. अभी तेलुगु संदेश प्रचार कर रहा हूँ पिता, सबको प्रभु ब्लेसिंग्स दीजिए प्रभु. తెలుగులో వాక్యం వెంటనే నీ బిడ్డలను ఆశీర్వదించండి. 1 గంటకు నాయన హిందీలో, మళ్ళా సాయంత్రం 9 గంటలకు తెలుగులో నేను ఈరోజు వాక్యం చెప్పవచ్చు ఉండగా నీ బిడ్డలను మీరు దీవించమని, ఆశీర్వదించమని, వర్ధిల్ల చేయమని యేసు నామములో ఉన్నాం. పరిశుద్ధాత్మ తండ్రి మా ప్రార్థన ఆలకించి నీ పునరుద్ధానపు శక్తితో ప్రతి ఒక్కరిని నింపమని ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరూ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలండి. మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆయన పునరుద్ధానపు బలము మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు, మేళ్ళు, దీవెనలు కలగచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆశీర్వాదం మన తండ్రి యొక్క ప్రేమ ఆవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు దీవించి బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. God bless you.